లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము మన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి దినము మనం అనుభవించే ఒక సందర్భమే. కానీ ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అది ప్రతి ఒక్కరిని విభిన్నంగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. కొందరు మనుషులకు భయపడతారు, కొందరు పరిస్థితులకు భయపడతారు, ఒంటరితనానికి భయపడతారు, నీళ్ళకు భయపడతారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ అన్ని భయాలలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఇది మనల్ని ఏదో ఒకటి చెయ్యకుండా ఆపివేస్తూ ఉంటాయి. ప్రభు యొక్క ఆలోచనకి విభిన్నంగా ప్రవర్తించినట్లుగా చేస్తూ ఉంటాయి. ఆయా సందర్భాలలో మనం భవిష్యత్తు గురించి భయపడతా ఉంటాం. ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అని అనవసరమైన కన్నీరు, అనవసరమైన దుఃఖం, అనవసరమైన సమయం అంతా వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం మరలా ఇదే వచనంలో ఉంది. పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. ఆ పరిపూర్ణ ప్రేమ మనకు దొరికేది ఆ ప్రభు దగ్గరనే. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సిలువలో ఆ మరణ భయంను తొలగించారు. మన జీవితంలో రావడం వల్ల ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనకు ఆ భవిష్యత్తు గురించి భయమును పారద్రోలాడు. ఇవన్నీ మనం పక్కన పెట్టేసి అనవసరమైన వాటికి భయపడతా ఉంటాం. ఈ భయాలు మనం దేవుని ఆలోచన, దేవుని ప్రణాళికను నిరోధిస్తూ ఉంటాయి, ఆపివేస్తూ ఉంటాయి, అరికడతా ఉంటాయి, ముందుకు వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటాయి. మనం చేయవలసింది ఏంటంటే ఆయన ప్రేమపై దృష్టి పెట్టడం. మరలా ఏవేవైతే మనం మర్చామో ఆయన దగ్గరికి మరలా వచ్చి ఆయన వాక్యం పైన కొంత సమయం, ఆయన లేఖనాల పైన కొంత సమయం కేటాయించి మన ముందు భక్తుల జీవితాలలో, మన పితరుల జీవితాలలో ఆయన ఏ విధంగా కార్యం చేస్తూ వచ్చారో, వారికి భయం కలిగినప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా యుద్ధాలే వారి పక్షాన చేస్తూ వచ్చారో అవన్నీ మనం ఆలోచించి మరలా దేవుని దగ్గరికి వస్తే ఆ భయంని దేవుడు తీసివేయగలడు. ఆయన లేఖనాల మీద సమయం కేటాయించి మనం ఆనుకుంటే తప్పనిసరిగా ప్రభు మనకు విడుదల ఇయ్యగలడు. ఒకవేళ నీవు కూడా ఈరోజు ఆ భయం అనే వాటికి భయపడుతున్నావా? భయపడకు, ప్రభు మనకున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకున్న ప్రతి సందర్భం ఆయనకు తెలుసు. ఆయన నీకు సహాయం చేయడానికే ఉన్నాడు. రండి ప్రార్థన చేద్దాం. ఆ భయాలన్నిటినీ పోవునట్లుగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మీరు మా ముందు తీసుకొచ్చిన లేఖనాలకే మీకు వందనాలు. ఆ పరిపూర్ణ ప్రేమ భయంను వెళ్ళగొట్టును అన్నట్లుగా దేవా, నీ దగ్గరే మాకు ఆ ప్రేమ దొరుకుతుంది. ఆ శాశ్వతమైన ప్రేమ, ఆ మార్పు చెందని ప్రేమతో దేవా మీరే మమ్మల్ని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయమందు మేము భయపడుతున్నాం. భవిష్యత్తు గురించి భయపడుతున్నాం, మనుషులకు భయపడుతున్నాం. ఇవన్నీ దేవా పోవునట్లుగా యెహోషాపాతు జీవితంలో చేసినట్లుగా, దావీదు జీవితంలో చేసినట్లుగా దేవా మా జీవితంలో కూడా చేసి ఈ భయము వెళ్ళిపోవునట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ రోజంతా భయాన్ని ఆలోచించుకుంటూ ఉండకుండా దేవా నీ గురించి ఆలోచించి నీ మీద దృష్టి ఉండునట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.